ఈ ఎంసెట్ 2025కి సంబంధించి పేజ్ 2 సీట్ క్యాన్సిల్ చేసుకొని పేజ్ 1లో సీట్ వచ్చిన కాలేజ్కి వెళ్ళొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో అయితే మనకి ప్రజెంట్ సెకండ్ పేజ్ సంబంధించి అలాట్మెంట్ రాలేదు కాబట్టి ఎవరైతే ఫేజ్ 1 కాలేజెస్లో రిపోర్ట్ చేశారో వాళ్ళు పేజ్ 1లో వచ్చిన కాలేజ్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఇకపోతే పేజ్ 2 సీట్ క్యాన్సిల్ చేసుకొని పేజ్ 1లో వచ్చిన కాలేజ్కి వెళ్ళడానికి అవుతుందా అనే విషయానికి వచ్చినట్లయితే ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి కాలేజ్ దోస్త్ వెబ్సైట్ వాళ్ళు మీకు ఫ్రీగా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. ఓకేనా? సో నేను వెబ్సైట్ సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అది ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు గ్రూప్స్ వస్తాయి. ఏ గ్రూప్లోనైనా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో జాయిన్ అయిన వెంటనే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు వీళ్ళు మీకు గైడ్ అనేది చేస్తూ ఉంటారనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వారిని అడిగితే వాళ్ళు తప్పకుండా క్లారిఫై అయితే చేస్తారు. సో కాబట్టి అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ. కనుక పేజ్ 2 సీట్ క్యాన్సిల్ చేసుకొని పేజ్ 1లో వచ్చిన కాలేజ్కి వెళ్ళిపోవచ్చా అనే విషయానికి వచ్చినట్లయితే అలా అనేది జరగదండి. ఓకేనా? సో మీకు మీరు వన్స్ పేజ్ 2 కౌన్సిలింగ్కి వెళ్ళిపోయిన తర్వాత పేజ్ 1 సీట్ అనేది మీ చేతుల్లో ఉండదు. ఓకేనా? మీరు పేజ్ 2లో కనుక మీకు సీట్ వచ్చింది అనుకుందాం, అలాంటప్పుడు మీ యొక్క పేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? ఒకవేళ కనుక మీకు పేజ్ 2లో ఏ కాలేజ్లో కూడా సీట్ రాలేదనుకోండి, పేజ్ 1 కాలేజ్లో మీరు రిపోర్ట్ చేశారనుకోండి, ఆ సీట్ మీకు అలా ఉండిపోద్ది. అయితే బ్రో ఇప్పుడు ఖాళీయే కదా, పేజ్ 2 సీట్ అలాట్మెంట్ వచ్చిన లోపు పేజ్ 1లో వచ్చిన కాలేజ్కి వెళ్ళొచ్చా అనే విషయానికి వచ్చినట్లయితే వెళ్తే వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? మీరు క్లాసెస్ వినాలి అనుకుంటే పేజ్ 1లో వచ్చిన కాలేజ్కి వెళ్ళండి. ఓకేనా? మీకు ఎప్పటికప్పుడు సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అలాట్మెంట్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.